ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగుల కోత ఆగడం లేదు. కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా కుదుటపడకపోవడంతో కంపెనీలన్నీ కాస్ట్ కటింగ్ మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. దీనికి తోడు ఏఐ ఉద్యోగుల పాలిట శాపంలా మారింది. ఏఐ రాకతో కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 100 కంపెనీలు 27,000 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లో ఒత్తిడి, టారిఫ్ వార్, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం వంటి కారణాలతో కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనికి తోడు దూసుకువస్తున్న ఆర్థిక మాంద్యం కూడా కంపెనీలను వెంటాడుతోంది. తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం ఉద్యోగుల కోత మొదలుపెట్టింది. టెక్ కంపెనీ దాదాపు 8,000 మంది ఉద్యోగులపై వేటు వేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. లే ఆఫ్లకు గురయ్యే వారిలో ఎక్కువ భాగం హెచ్ఆర్ విభాగం నుంచే ఉన్నట్లు సమాచారం. ఈ ట్రెండ్ ఐబీఎంకి మాత్రమే ప్రత్యేకమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు పనులను ఆటోమేట్ చేయడానికి మరియు ఖర్చులను తగ్గించడానికి ఏఐ ఆధారిత సాధనాలతో ప్రయోగాలు చేస్తున్నాయి. ఇక మైక్రోసాఫ్ట్ ఇటీవల చేపట్టిన తొలగింపులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీవ్రంగా దెబ్బతీశాయి. అదే సమయంలో కంపెనీ ఏఐ ఆధారిత కోడింగ్లోకి దూకుడుగా ప్రవేశపెడుతోంది. సిఎన్బిసి నివేదిక ప్రకారం టెక్ దిగ్గజం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,000 మంది ఉద్యోగులను ప్రభావితం చేసే కోతలను ప్రకటించింది. వాషింగ్టన్ రాష్ట్రంలో 40% కంటే ఎక్కువ తొలగింపులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను లక్ష్యంగా చేసుకున్నాయని బ్లూంబర్గ్ విశ్లేషణ తెలిపింది.